హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు ఫిట్టింగ్ అంటే ఏంటి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఎలా మనకి బ్లౌజ్కి వచ్చిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు చూపిస్తాను. సైడ్ జాయింట్ చూడండి, నేను ఎలా అయితే ఫాలో అవుతున్నానో మీరు అలా గనక వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వచ్చిద్ది అనమాట. ఫస్ట్ ఇదిగోండి, చెయ్యి మెజర్మెంట్ ప్రకారమే వేసుకోవాలి ఎప్పుడైనా మనం సైడ్ జాయింట్ అనేది. హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ముంచేయి దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టుకొని రఫ్ లాగండి. స్టార్టింగ్లో రఫ్ లాగాలి, ఎండ్ అయ్యేటప్పుడు కూడా కంపల్సరీ రఫ్ తీసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇలా కలిపి పెట్టేసుకోండి. అసలు ఫిట్టింగ్ అంటే ఏంటి, మనకి కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది, ఓకేనా? ఫిట్టింగ్ అంటే ఇదే. ఫిట్టింగ్ అంటే మన బ్లౌజు వాళ్ళకి కరెక్ట్ మెజర్మెంట్కి ఇచ్చామా లేదా అనేది దాన్నే ఫిట్టింగ్ అంటారనమాట. ఇదిగోండి, చంక లూజు చక్కగా షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఎక్కడ వరకు స్టిచ్ ఉందో అక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. నాకైతే కరెక్ట్గా నేను కట్ చేసేటప్పుడు లైన్ డ్రా చేశాను, అక్కడికే వచ్చిందనమాట. కానీ మీరు ఎప్పుడైనా ఆ లైన్ ప్రకారం వేసుకోవద్దు, స్టిచ్ కంపల్సరీ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే వేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఆ చంక వరకు కుట్టేసేసుకొని ఇప్పుడు కింద అనమాట, కింద బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. మెజర్మెంట్ బ్లౌజ్ని కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఎక్కడ వరకు స్టిచ్ ఉందో అక్కడ దాని కింద లేయర్కి కూడా వేసేసుకోండి స్టిచ్. రెండు వైపులా నడుము లూజ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు అయితే ఉక్సులు పట్టీ, కాజా పట్టీ వైపు అయితే కాజా పట్టీ, ఎటు సైడ్ అటు సైడే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని పైన నడుము దగ్గర వేసుకున్న మార్కింగు, ఫ్రంట్ పార్ట్లో వేసుకున్న మార్కింగు పెట్టేసుకొని స్ట్రైట్గా వేసుకోవాలి. ఎప్పుడైనా తిన్నగా రావాలన్నమాట కుట్టు. చూడండి, చంక దగ్గర కూడా కరెక్ట్గా ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది మనకి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా ఎలా తెలియాలి? ఇదిగోండి, ఉక్సులు పట్టీ వైపు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టి చక్కగా చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఈ మధ్యలో కూడా ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అనేది పడిద్ది. ఇలా చెక్ చేసుకున్నారు అంటే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు అక్కడే అర్థమైపోయింది. మీకు మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా లూజ్ కానీ టైట్ కానీ వచ్చిందనుకోండి, లూజ్ వస్తే ఒక కుట్టు లోపలికి, టైట్ వస్తే ఒక కుట్టు బయటకు వేసుకొని ఈ వేసిన స్టిచ్ అనేది ఊడదీసేసుకోండి. చాలా ఈజీ సైడ్ జాయింట్. చాలామంది కష్టపడతా ఉంటారు, సైడ్ జాయింట్ చాలా కష్టం అనుకుంటారు. అస్సలు కాదు, చాలా ఈజీ అనమాట. నేను చూపించినట్టు వేసుకున్నారు అంటే ఎలాంటి ముడతలు రావడం కానీ, లూజ్లు టైట్లు అలా రావడం కానీ ఏముండదు అనమాట. ఇప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఒక స్టిచ్ లూజ్ పెట్టమన్నారు అనుకోండి, ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఒక పావించు అవతలకి మార్కింగ్ చేసుకొని దాని మీద స్టిచ్ వేసుకోవాలి. టైట్ పెట్టమంటే మార్కింగ్ చేసుకొని ఒక పావించు స్టిచ్ యువతలకి వేసుకోవాలి. ఇంకంతే అనమాట. ఇదిగో చూడండి, చంక దగ్గర ఇలా ఈ కుట్ట అనేది తిన్నగా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా ఉక్స్ పట్టీ వైపుది ఉక్స్ పట్టీ వైపు, కాజా పట్టీ వైపుది కాజా పట్టీ వైపే కొలుచుకోండి. ఎప్పుడైనా చాలా బాగా వచ్చిద్దండి. ఇలా కనుక వేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వచ్చిద్ది. ఫినిషింగ్ అంటే స్ట్రైట్గా వచ్చిద్ది అనమాట. మన కుట్టు చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది సైడ్ జాయింట్. ఇలా నాకేమైందంటే అక్కడ లైట్గా ఒక పావించ్ అనేది ఖర్చు ఎక్స్ట్రా వచ్చింది. అప్పుడు చంక దగ్గర చూశాను, ఏమన్నా కుట్టు పైకి కిందకి వస్తే అక్కడ అడ్జస్ట్ చేద్దామని, అక్కడ ప్లస్ గుర్తు వచ్చింది నాకు. అందుకని అక్కడితో ఆ బేసిక్ కింద నుంచి జాయింట్ స్టార్ట్ చేశాను. చూడండి, ఎప్పుడైనా ఒక పావించు అలా ఎక్కువ వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఫోల్డ్ చేయడం అలా ఏమి చేయొద్దు, కింద నుంచి వేసేసుకోండి స్టిచ్. ఇంకా ఏం ఫిట్టింగ్లో తేడా ఏమి రాదు మనం అలా కింద నుంచి వేసుకోవడం వల్ల. కొలిసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కాజా పట్టీ వైపు ఇలా సాగదీయకుండా ఇలా పెట్టుకోండి, కరెక్ట్గా వచ్చింది. అలాగే షేప్ దగ్గర కూడా ఇలా కంపల్సరీ చెక్ చేసుకోండి బ్లౌజ్ కుట్టగానే. ఇలా ఎలా చెక్ చేసుకుంటున్నాను మాకు కూడా క్లియర్గా చూపించండి అంటే కనుక కామెంట్ చేయండి. ఎలా చెక్ చేసుకోవాలి అనేది వీడియో అయితే తీసి చూపిస్తాను మీకు, ఓకేనా? కంపల్సరీ 3 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఒక స్టిచ్ 2 స్టిచ్చెస్ వేసి వదిలేయొద్దు. 3 కానీ 4 వేసినా పర్లేదు. పావించు ఖర్చుతోనే వేయండి. వాళ్ళు ఏదన్నా లూజ్ ఉందంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా తీసుకుంటారు కదా, అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా సెట్ అయిపోయిద్ది అనమాట. ఇదిగోండి, 2 వైపులా వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.